బీజేపీ ప్రభుత్వం దేశాన్ని పరిపాలించొద్దని ప్రజలు ఈ ఎన్నికల ద్వారా ఆకాంక్షించారన్నారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి సరైన సమయంలో సరైన అడుగులు వేస్తామని స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత మొదటిసారి ఢిల్లీలో ఇండియా కూటమి నేతలు సమావేశమయ్యారు. దాదాపు 2.5 గంటల పాటు వీరి సమావేశం కొనసాగింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశాలున్నాయా, చంద్రబాబు నితీష్ కుమార్తో చర్చలు జరపాలా, ప్రతిపక్షంలోనే కొనసాగాలా అనే అంశాలపై నేతలు చర్చించారు. ఇప్పుడైతే ప్రతిపక్షంలోనే కొనసాగాలని, బీజేపీ ప్రభుత్వంపై పోరాడాలని కూటమి నేతలు నిర్ణయం తీసుకున్నారు. అయితే భవిష్యత్తులో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం వస్తే వినియోగించుకోవాలని నిర్ణయించారు. బీజేపీకి ఆ పార్టీ ద్వేష రాజకీయాలు, అవినీతికి సరైన ప్రజలు తీర్పునిచ్చారన్నారు ఖర్గే. ప్రధాని మోదీకి ఇది స్పష్టమైన నైతిక ఓటమి అని, ఆయనకు వ్యక్తిగతంగానూ భారీ రాజకీయ ఓటమన్నారు.